ఇటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్లో అగ్ని ప్రమాదం జరిగింది. బుద్వేల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే మంటలు ఎగిసిపడడంతో పరిసరాల్లో దట్టంగా పొగ వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రంజిత్, చెప్పండి, ఇటు బుద్వేల్లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? సో వాట్స్ అప్డేట్స్? రాజేంద్రనగర్ బుద్వేల్లో ప్లాస్టిక్ రీసైకిల్ గోదాంలో అగ్ని ప్రమాదం కూడా జరిగింది. బాగా ఎగిసిపడుతున్న మంటలతోనే దట్టమైన పొగలతో వెదర్ మొత్తం కూడా అక్కడ పొల్యూషన్ అయినట్టుగా కూడా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులతో గురవుతున్న పరిస్థితి అనేది కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంఘటన స్థలానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు, దాంతో పాటు వచ్చేసి అదే సమయంలో దాంట్లో ఎవరు లేకపోవడంతో అంటే ఎలాంటి ప్రాణాపాయం కూడా జరగలేదని కూడా చెప్పిన పరిస్థితి అనేది కనబడుతుంది. కాకపోతే అసలు స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే అంటే దట్టమైన పొగలతో మొత్తం కూడా ప్రాంతంలోనే ఆ పరిసరాల్లో ఊపిరి పీల్చుకోవడానికి కూడా పొల్యూషన్ అనేది కూడా ఇబ్బంది పడుతున్న అది ఉంది. దానికి పాడుకు వచ్చేసి అగ్ని ప్రమాదం జరిగిన టైంలో వచ్చేసి హై టెన్షన్ వైర్ ఉంది. ఆ వైరు తెగి ఆ విద్యుత్ తీగలు అనేది అక్కడ పడడంతో కూడా ఆ స్థానిక వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనపడుతుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పురాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కిస్మత్పుర వచ్చేసి మూసిగుడి ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ గోదాం ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మొత్తం అంటే షార్ట్ సర్క్యూట్ వలన లేకపోతే ఏమైనా ప్రమాదశాతం జరిగిందనేది కూడా ఇప్పటికీ కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది. ఆ మంటల దాటికి వచ్చేసి విద్యుత్ వైర్లు వచ్చేసి హై టెన్షన్ వైర్లు తెగడము, దాంతో పాటుగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో కూడా స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పటికే వచ్చేసి స్థానిక ప్రజలు వచ్చేసి ఫైర్ ఇంజిన్ స్థానిక పోలీసులకు వచ్చేసి కాల్ చేసేసి 100కు డైల్ చేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా స్థానిక ఘటస్థానానికి పోలీసులు మరోవైపు వచ్చేసి అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకొని మంటలాపే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుకు వచ్చేసి దట్టమైన పొగలు ఉంచడంతో వాటికి వచ్చేసి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా కనబడుతుంది. దానికి ముఖ్యంగా వచ్చేసి ఈ ప్లాస్టిక్ గోడంలో వచ్చేసి షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతుందా అసలు అంటే ఈ రాత్రి సమయంలో దాంట్లో ఎవరు లేకపోవడం వల్ల కూడా అంటే ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కాకపోతే ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఇళ్లపైన ఈ హై టెన్షన్ వైర్ ఏదైతే ఉందో ఈ హై టెన్షన్ వైర్ వల్ల షార్ట్ సర్క్యూట్ కావడము, దాంతో పాటుగా ఈ యొక్క కరెంట్ వైర్ వచ్చేసి ఇంకేమైనా ప్రమాదం జరుగుతాయనే ఒక భయభ్రాంతులతో ఇళ్లలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతి సెలవుల విషయంలో ఏదైతే ఉందో పిల్లలు కావచ్చు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉండడంతోనే వచ్చేసి వాళ్ళు అంటే ఏం జరుగుతుందనే భయంతో వచ్చి బయటకు వచ్చిన పరిస్థితులు కనిపిస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఘటస్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలాపే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మాత్రం ఎలాంటి ప్రాణాపాయం కాలేదు. అసలు ఇది జరగడానికి గల కారణాలు ఏంటనేది కూడా దాని యొక్క యజమాని కావచ్చు స్థానిక ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.